ఎందరో అక్షరయోధులను, మరెందరో విద్యావంతులను, ఇంకెందరో మేధావులను అందించిన ఉత్తరాంధ్ర నేల మరో విద్యారత్నాన్ని అందించింది. విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజిక అధ్యయనవేత్తగా, పరిపాలనా దీక్షునిగా ఖ్యాతిగాంచిన ఆచార్య రొక్కం రాధాకృష్ణ గారు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామంలో 1942 అక్టోబర్ 10వ తేదీన జన్మించారు. చిన్నతనం నుంచే అధ్యయనశీలిగా రాణించిన రాధాకృష్ణ గారు ఆర్థిక శాస్త్రం, సంఖ్యాక శాస్త్రం అంశాల్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీజీ పట్టాలను అందుకుని ఆర్థిక శాస్త్రంలో పూణే యూనివర్సిటీ నుండి పిహెచ్డి పూర్తి చేశారు. ఔరంగాబాద్లోని మరాఠ్వాడా యూనివర్సిటీలో ఎకనామెట్రిక్స్ విభాగంలో 1969లో లెక్చరర్గా కెరియర్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. ఆయన జీవిత పయనంలో అనేక పదవులను అధిరోహించారు. వాటిలో సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ రీసెర్చ్లో అధ్యాపకులు, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి, సెస్క్ డైరెక్టర్, ఐడిఎస్ఏపి చైర్మన్, భారత జనాభా గణాంక సభ్యుడు, జాతీయ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్, ద ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ అధ్యక్షుడు వంటివి కొన్ని మచ్చు తునకలు. తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికే పరిపాలించే అవకాశం, అదృష్టం ఆచార్య రాధాకృష్ణ గారిని వరించాయి. ఈయన ప్రతిభా పాటవాలు, అధ్యయన ఫలితాలు, పాలనా దక్షతను బేరీజు వేసిన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆచార్య రొక్కం రాధాకృష్ణ గారిని ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా నియమించారు. 1998లో వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాధాకృష్ణ గారు ఎన్నో సంస్కరణలకు ఆంధ్ర యూనివర్సిటీలో తెరతీశారు. వాటిలో పీజీలో సెమిస్టర్ విధానం, పరీక్షలలో గ్రేడింగ్, కళాశాలలకు రేటింగ్, రీసోర్స్ మొబిలైజేషన్ సెల్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, రీసెర్చ్ ఫారంను బలోపేతం చేయడం వంటి అంశాలకు పెద్దపీట వేసి తనదైన ముద్ర వేసుకున్నారు. కీలకమైన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్కు ఎన్నిక కావడం రాధాకృష్ణ గారి ప్రతిభకు నిదర్శనం. ఏ పదవుల్లో ఉన్నా, బాధ్యతల రీత్యా పలు ప్రాంతాల్లో ఉంటున్నా ఉత్తరాంధ్రతో ఆచార్య రాధాకృష్ణ గారిది విడదీయలేని బంధం. దీనికి కారణం వారి కుటుంబ సభ్యులు కావచ్చు. వారిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వ్యవహరించిన ఆచార్య ఆర్ మాధవి గారు, ఉమ్మడి రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకురాలుగాను కేజీహెచ్ సూపరింటెండెంట్గా వ్యవహరించిన డాక్టర్ ఆర్ శశిప్రభ గారు ఆచార్య రాధాకృష్ణ గారికి సోదరులు. శుభం ప్రేమ ఆసుపత్రి మరియు విద్యా సంస్థల నిర్వాహకులు, ప్రముఖ పోలియో వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ గారు రాధాకృష్ణ గారి బావగారు. ఇలా వీరి కుటుంబ సభ్యులందరూ విద్యావంతులు, సేవా తత్పరులే. ఆచార్య రాధాకృష్ణ గారి పయనం, జీవిత ప్రస్థానం వారి కుటుంబానికే కాదు, నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. భౌతికంగా ఆయన మనకు దూరమైన మన అందరి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. క్రమశిక్షణే ఊపిరిగా, కష్టమే ఇష్టంగా, నిరాడంబరమే ఆలంబనగా, చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయతగా పలకరిస్తూ అందరి హృదయాల్లో మంచి పేరు సంపాదించుకొని జన్మజన్మలకు మరుపురాని మహోన్నతమైన మూర్తిగా, ఉన్నతమైన వ్యక్తిత్వంతో అజరామరమైన కీర్తిగాంచి మా అందరి హృదయాల్లో సుస్థిరమైన ముద్ర వేసిన మా ఆదర్శ దైవం ఆచార్య రొక్కం రాధాకృష్ణ గారు మమ్ములను వీడి దైవ సన్నిధికి చేరి సంవత్సరం గడిచినను మీ మధుర స్మృతులు మా హృదయంలో పదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు మరియు ఐడిఎస్ఏపి స్టాఫ్ మెంబర్స్. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది.
చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసె నీ ప్రవచనం తపోజ్వల కదిలె నీ యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడరుగా ఆ జాలిని మరచి పోలేనుగా నిరూపిన ఆ ఊయల నా హృదయపుల